ఓ దేవా, తండ్రివిగాను కుమారుడుగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షత నిమిత్తము నీకనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు. దూతలు, పరలోక పరిశుద్ధులు నిన్ను శుద్ధించప్పటికని మా శుద్ధులు కూడా కోరుకుంటున్నాము. నీకనేక శుద్ధులు. నీవు కలుగు చేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుతున్నది. సృష్టి అంతతో పాటు మేము నీకు నమస్కరించున్నాము. ఆరాధన పొడవున నీకు కీర్తి కలుగునట్లు ఇక్కడ విషయములన్నింటినీ దీవించమని ప్రభు ద్వారా వేడుకుంటున్నాము. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మనము అతి పరిశుద్ధమైన దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వారాధనలో ప్రవేశం పూర్వము మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందుట మనకెంతో మేలు. మనము పాపము లేని వారని చెప్పుకునేలా మనము సత్యముందలు. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనము పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకునేలా ఆయనను అబద్ధంగా చేయవలం అవుతాము. ఆయన వాక్యము మనలో ఉండదు. తన అతిక్రమం పరిహారం పొందినవాడు, తన పాపనకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషమైన ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. పరిశుద్ధమైన ఓ దేవా, మేము జనం బట్టి నైజం బట్టి పాపమైన ధనం బట్టి చూపును బట్టి పాపమైన ఇంటిని బట్టి మాటను బట్టి పాపమైన రక్తం బట్టి ప్రియులను బట్టి పాపమైన నీ కృపను ఉంటకు మేము అయోగ్యులము. మమ్మను క్షమించమని నీ కుమార్ని అన్ముఖంగా వేడుకుంటున్నాము. ప్రియులారా, తండ్రి తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసులందరినీ పాపమును క్షమించినాడు. అన్ని పాపం క్షమించినాడు. శిక్షించకు ఇష్టపడడు. మన పాపలను జ్ఞాపకం చేసుకున్నాడు. అట్టి తండ్రిని నిత్యము స్తుతిద్దాము. ఓ తండ్రి, నీవు పరిశుద్ధమై ఉన్నందున పాపులను అసహించు కొనవలసింది గాని అట్లు చేయక చేరదీసి క్షమించున్నావు కనుక నీకనేక వందనములు.
సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి దేవుని తలచుకుంటూ పాత నిబంధన పాఠంలో నుండి 1వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 40వ వచనం నుండి 17వ అధ్యాయము 40వ వచనం నుండి 47వ వచనం వరకు చదువుకున్నాము. తండ్రి దేవుని తలంచుకోవచ్చు 1వ సమూయేలు రాసిన గ్రంథము 17వ అధ్యాయము 40వ వచనం నుండి 47వ వచనం వరకు చదువుకున్నాము. తన గద చేత పట్టుకొని వీటి లోయలో నుండి 5 నూనెల రాళ్ళను వేసుకొని ఆ ఎద్దనున్న చిక్కములో ఉంచుకొని వరిసంచగా పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చెరువును తాళ్ళు మోయేవాడు తనకు ముందు నడవగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారచూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రనివాడును రూపవశీనై ఉండుట చూచి అతన్ని గుణీకరించాడు. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను దుర్గనా అని దావీదుతో చెప్పి మన దేవతల పేరట దావీదును శపించింది. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా దావీదు నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యముల అధిపతియకు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. అందరూ కలిసి చదువుకున్నాం. 46. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయులో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమి మృగములకును ఎత్తును.
చదువుకుంటున్నాము. యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 10వ వచనం నుండి 15వ వచనం వరకు. నేను తండ్రి తలంచుకుంటూ యోహాను సువార్త 6వ అధ్యాయం 10వ వచనం నుండి 15వ వచనం వరకు. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి. కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని పరిశుద్ధుడైన ఆయనతో అనగా పరిశుద్ధుడైన యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పెచ్చికై ఉండేది కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండేది. పరిశుద్ధుడైన యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఆ మనుష్యులు పరిశుద్ధుడైన యేసు చేసిన సూచక క్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. రాజుగా చేయడం వారు వచ్చి తన్ను బలవంతం పట్టుకొని పోతున్నారు. ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాను. సర్వలోకమును ఆదరించు ఆ యొక్క పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకోవచ్చు. పత్రికలను పాటించబడుతున్నాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు చదువుతున్నాం. యజమానులారా, పరలోకములో మీకును యజమానుడున్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడల చేయుడి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకులలో ఉంచబడుటకు కారణమైన పరిశుద్ధుడైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము పరిశుద్ధ దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. సమయం పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకునుడి. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను
కృపాసహితముగాను ఉండనియుడి. 7వ వచనం చదవండి. ప్రియులారా, ఈ సహోదరులను ప్రభునందు నమ్మకమైన పరిచారకుడు నా తోడి సేవకుడైన తుకీకు నన్ను గురించి సంగతులని మీకు తెలియచేయలేదు. ప్రభు సంస్కారపు బిందు, ప్రభు సంస్కారపు బిందు, పరుగెత్తు కొని రండి, ప్రభువే మన బిందు. ప్రభువు చెదరిగే సందు, పాపవ్యాధికి మందు, సవాలన్నిటికీ యందు సంతృష్టి పొందు. వివేక దేవుని భూమి ఆకాశం కంటెను వెండి బంగారం కంటెను గొప్ప దానముగా నీ గ్రంథమును మాకు దయచేసినావు. కాబట్టి నీకు అనేక కృతజ్ఞత స్తోత్రములు. నీవు స్వయముగా మాకు చెప్పవలసిన మాటలన్నీ ఈ పుస్తకములో విమిస్తున్నావు కనుక నీకు మా వందనములు సమర్పించుకుంటున్నాము. అంతలో విశ్వాస ప్రభావం చెప్పాలి. దేవుడు దేవుడు ఆది అంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయం, పరిశుద్ధత, శక్తి, జ్ఞానం, జీవం, స్వతంత్రత, సర్వేశ్వరత, ఈ మొదలైన నిత్యము ప్రకాశించాలని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపున మంచుడుగా అనాది స్థితిని బట్టి దేవుడుగా సంచరిస్తూ దివ్య బోధల బోధకులను అద్భుత ఉపకారాల బోధకులను ఆశిస్తూ తన శిలువపై వేసుకుని మరణమవుతా బోధకులను ఆయన మాత్రం 3వ నాడు వెలుగులోకి వచ్చి పరలోకమునకు వెళ్ళుట బోధకులను తన దేవతని ప్రేమను వర్ణించున్నాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడని ఆయన యెహోవాను సంఘము తోడు వచ్చినని మిగిలిన వారికి ఏదైన శ్రమ అనుకున్నని తరువాత క్రీస్తునకు జరుగు యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకంలో వేయబడులని సాతాను పాతాళంలో బంధింపబడినని ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 పరిపాలన చేయనని తరువాత ఆయన జీవులకును మృతులకును తీర్పు తీర్చునని నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళంలో సాతాను నిలుపుగా అతడు భూమి మీదకి వచ్చి గోగు, మాగోగు తన పేర్లు గల సైన్యులను ఏర్పరచుకున్నని అతడు దేవునితో యుద్ధం చేసి వాడిపోనని క్రీస్తు అతనిని నరకంలో పడవేయనని నమ్ముచున్నాను. తర్వాత ఆయన అందరికీ తీర్పు విధించునని విశ్వాసులను నరకంలోనికి పంపివేయనని నమ్ముచున్నాను. మొదలకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏక సంఘముగా ఉండడం వలన భూమి పరలోకములో ఒక భాగములను క్రీస్తు ప్రభు పరలోకంలోను లోకంలోను ఉండునని నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోను కుమారునితోను ఏకదేవుడుగానే ఉండి పని చేయుచున్నాడని ఈయన ఆవేశం వలననే దైవగ్రంథం రాతలోనికి వచ్చినదని ఈయన వెలుగును బట్టి ఆ గ్రంథం అర్థమని తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తం వలన నడిచిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మే విశ్వాసికి అందించినని నమ్ముచున్నాను. తండ్రి కుమారుడితో పాటు నేను కూడా సమానంగా ఆరాధన అందులకు దేవుడని నమ్ముచున్నాను. పరిశుద్ధుల పునరుత్థానం నిత్య జీవనం కలవని నమ్ముచున్నాను. Yeah.
పునరుద్ధరణవాదము శక్తి దర్శనం వచ్చిన వారిని దీవించండి. అలాగే దేశం దేశం బాగుంది దీవించిన ప్రభావాన్ని కుటుంబాన్ని దీవించండి. పని పాటలు దీవించండి ప్రభావ. అలాగే ఏదైనా దీవించండి. పని పాటలు దీవించండి. అలాగే టీచర్ గారు దీవించండి. అలాగే టీచర్ సార్ దీవించిన పని పాటలు దీవించండి. అలాగే పరిశోధించిన దయచేయమని పరిశుద్ధ రాసే ప్రభావ ఎంతమంది పరిశుద్ధ దయచేయమని వేడుకుంటున్నాం ప్రభావ. అలాగే సౌర కుటుంబాన్ని జీవించండి. అలాగే పొలాలు జీవించండి. వాళ్ళు జీవించండి ప్రభావ. అలాగే వసంత కుటుంబాన్ని జీవించండి. వసంత కుటుంబం స్వస్థాయం దయచేయండి. అలాగే మీ ప్రారంభం సస్యం మీరే ఆనాడు ఆదాము మీరే సృష్టించారు. మాసిక రంగులని యువతగాని జీవాత్మీయ ఎక్కడ ఉందా ఏ భాగం తెలుసుకోవడం స్వస్థపరిచింది. సంపూర్ణ స్వస్థాన్ని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభావం. అలాగే పాపలను దీవించండి. కుటుంబాన్ని దీవించండి ప్రభావం. స్వస్థాన్ని దయచేసిన ప్రభావం. అలాగే ఆకలి పదాలు దీవించండి. ఉన్న తీసుకురండి. చాలా మంది రోగాలతో బాగుంది స్వస్థాన్ని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభావం. ఇలా బైబిల్ మిషన్ దీవించండి. బాబాయ్ గారిని దీవించండి. స్వస్థాన్ని దయచేసిన ప్రభావం. స్వస్థాన్ని దయచేయండి. పెద్దమ్మని స్వస్థాన్ని దయచేయండి. మీరే పేదలకు వాసం దీవించండి. చిన్నమ్మను దీవించండి. వాసం దీవించండి. ప్రభావం. అలాగే బాబాయ్ ఉన్నారు మీరే అక్కడ మీరు సేవలు చేస్తున్నట్టు మీరు సేవ అభివృద్ధి చేయండి. పాఠశాలను కూడా పాఠశాల స్థానికులు కావాలని మీరు దర్శనం పెట్టుకుంటున్నాం. అక్కడ స్టాఫ్ దీవించండి. వారిని దీవించండి. ప్రభావం పనిచేసిన దీవించండి. అలాగే జ్ఞానం పాటలు దీవించండి. ఎంతమంది పాటలు బయలుదేసిన పాటలు ఉన్నారో ఎవరైనా పాటలు మనకు సేవ చేస్తున్నారో ఆ సేవలు కూడా మీరు బయలుదేసిన పరిస్థితిని అభివృద్ధి చేయమని పేర్కొంటున్నాం ప్రభావం. అలాగే బయలుదేసిన గాలి చూసినట్టు తీసుకుంటావా. అలాగే బయలుదేసిన వారు ఆనాడు మీరు దేవాలయ గారు చెప్పారు ప్రభావ. మన మెసిన వారు చాలా మందికి కనసం అయిపోయినట్టు బయలుని సాయం చేస్తారు. బయలుని అందరూ సాయం చేస్తారని ప్రభావ. మన వ్యవసాయ సాయం చేస్తారు. అలాగే బయలుసిన అన్ని మెషన్లు సాయం చేస్తాను ప్రభావ. అలాగే అన్ని మెషన్లు బయలుని కలిసి చాలా చేస్తే కలిసి చాలా చేస్తే అలాగే రెండో రాకి సిద్ధపడతాం అన్న ప్రభావం. అది బయలుని ఇంకా కలంకాల పాల్గొని చేస్తున్నాను చేసేవాడిని సేవ అలాగే రోడ్డు కలిసినట్టు ప్రభుత్వం అనుకుని పరిశ్రమ ప్రభుత్వం దేశం ప్రభావం ఇది ఎవరు జరగాలి మీరే ముఖ్యమైన వారు నాయకులు అలాగే పరిశ్రమ నాయకులు మీరుగా ప్రభావం క్యాంపులను కూడా అనుకోవాలని పరిశ్రమ ప్రభావం ఐదు దేశం కూడా వచ్చినప్పుడు చాలా ఇన్స్టిట్యూట్స్ అతి వారిని కారణంగా మంచి నాయకులు వేడుకుంటున్నాం ప్రభావ. వర్షం పడేసేస్తాయి. వర్షం అలా వర్షం చాలా మంది అలా ఆనాడు ఏ టైంలో ప్రార్థన చేయగానే ఆరంభంగా వచ్చి వర్షం పుట్టించిన వేడుకుంటున్నాం ప్రభావ. వచ్చిన వారు సంపడుతున్నాం దీవించిన సంస్కృతి స్వస్థాలను చేసింది. చేసిన వాళ్ళకి నావు తండ్రి పునరుత్థాన
ఇంకా మనం గమనించాలి మనం చదువుకుందాం. పరిశుద్ధుడైన మోషే అరణ్యంలో ఐగుప్తు దేశంలో ఉండగా పరిశుద్ధుడైన యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను. నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు పరిశుద్ధులైన ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కరు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లలు తింటకు ఒక కుటుంబము చాలకపోయిన యెడల వాడును వారి పొరుగు వాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను అలాగే మా పర్సెంట్ ఇశ్రాయేలు వాడు ఆనాడు అద్భుతంలో 9 అద్భుతం జరిగినప్పుడు ఇది ఆనాడు ఇశ్రాయేలు రాజులు వారు పండగ చేసుకుని చేశారు. పస్కా పండుగ అనగా ఇది ఆనాడు నియమించిన దేవుడు చేతగా నియమించారు. అది పస్కా పండుగ నియమించారు. అలాగే ఆ పస్కా పండుగ నాడు దేవుడు ప్రభు ఏమంటారంటే అక్కడ ఇశ్రాయేలు ప్రజల్ని రాజు ఫరో రాజు ఎవరంటే ఈజిప్ట్ అనగా చాలా పెద్ద రాజు, దేశం చాలా పెద్దది, ఎవరు కేవలం. అలాగే ఆ ఫరో రాజు ఇశ్రాయేలు ప్రజల్ని మేము 3 రోజులు త్యాగం చేసుకోవడానికి వెళ్తామని చెప్పినప్పుడు ఎన్నోకం చేసినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ఏమన్నాడంటే దేవుడు ఎవరో నాకు తెలియదు, దేవుడు నాకు తెలియదు, ఆ దేవుడు ఎవరు నాకు తెలియదు. అందుకోసమే దేవుడు ఎవరో తెలియదు అనేసి అద్భుత కార్యాలు 9 అద్భుత కార్యాలు చేశారు. ఎందుకంటే దేవుడు ఎవరో తెలియదు అన్నాం కదా, నేను చేస్తాను, అద్భుత కార్యాలు చూసినప్పుడు దేవుడు ఎవరో తెలుసుకుంటాడు అని అప్పుడు అన్నప్పుడు చేసుకున్నాడు. అది 12 9 అద్భుత కార్యాలు జరిగిన తర్వాత 10వ అద్భుత కార్యము ఈజిప్టు దేశంలోని తొలిచూరు కుమారుడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలను ఇర్తించలేదనేసి అది సంభవించడానికి మరణ దూతను పంపిస్తారు అదే రోజున. అప్పుడు అదే రోజున ఇశ్రాయేలు వాళ్ళకి నియమం చెప్పున పస్కా పండుగ ఆచరించమని మోసేకి దేవుడు చెప్తారు. చెప్పినప్పుడు మోసే వారు ఆ ప్రకారంగా చేస్తారు. ఒక్కొక్క గొర్రెపిల్లను మీరు తీసుకోండి, పస్కా పండుగ చేసుకోండి అనేసి అది చెప్తారు. రెండవది ద్వారబంధకం మీద రక్తం అంటించమని, అంటే మరణంతో రాకుండా ఉండడానికి అది దాటుకొని వెళ్ళిపోతాయి. గొర్రె పిల్ల రక్తం అంటే యేసుక్రీస్తు రక్తం. అది ఆనాడు ఇశ్రాయేలు ప్రజల వారు గొర్రె పిల్లను వధించి ఆ రక్తం ద్వారబంధకం మీద రాసినప్పుడు అక్కడ మరణ దేవత దాటి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న వారిని ఇశ్రాయేలు అక్కడ ఈజిప్టు చిన్నపిల్లలను సంపాదించింది. ఎందుకంటే ఈ ప్రకారం చెప్తున్నానంటే ఇది ముందు జరిగింది. తర్వాత యేసుక్రీస్తు వారి ద్వారా పస్కా పండుగ చేసుకున్నారు. 26 రాజ్యంలో రాసి ఉంటుంది. ఆయన పస్కా పండుగ నాడు ఒక విందు చేశారు. ఆ విందు నాడే
ప్రభురాత్రి భోజనము ఏర్పాటు చేశారు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి సున్నతి వల్ల పస్కా పండుగ నియమం చొప్పున జరిగేది, నెలాఖరు వరకు జరిగేది. దాంట్లోని ఈ ఆచరణ. అలాగే మన క్రైస్తవులైన వారికి యేసుక్రీస్తు ప్రభువారు ప్రభురాత్రి భోజనాన్ని ఏర్పాటు చేశారు. నేను వచ్చి పర్యంతము మీరు ఈ భోజనము ఆచరించాలని. వచ్చి పర్యంతం అంటే రెండో రాకడికి ఆయన వచ్చినప్పుడు రెండోసారి మన ఆయత్తంగా తీసుకెళ్ళాలి. ఈ ప్రభురాత్రి భోజనం మనం తీసుకోకపోతే మనం పరలోకంలోనే చేరలేము, రెండో రాకడికి చేరలేము. అలాగే ఈ మన ప్రభురాత్రి భోజనం వల్ల బలము శక్తి పొందుతారు. అలాగే రోగులైన వారు స్వస్థ పొందుతారు. మనకి శక్తి వస్తుంది, బలం వస్తుంది. ప్రభురాత్రి భోజనం మనకి ఆనాడు మన్నా కురిపించారు ఇశ్రాయేలు ప్రజలు. అరణ్యంలో ఉన్నారు, నీరు లేదు, ఆహారం లేదు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నారంటే ఇక్కడ అరణ్యం మాకు నీరు లేవు, ఆహారం లేవని మోసే మీద చనుకున్నారు. అప్పుడు మోసే ప్రార్థన చేశాడు దేవుడికి. ఏమనంటే ప్రభా ప్రజలు అల్లాడిపోతున్నారు, ఆహారం లేదు అనేసి అంటే ప్రార్థన చేయగానే మన్నా కురిపించారు. అది మన్నా అనగా కొత్తిమీర గింజలాగా ఉంటుంది. అది దేనికంటే అమ్ముగా ఉంటుంది. అది దేవుడు ఆహారం. ఆ ఆహారము కురిపించినప్పుడు ఎవరు తిన్న కూడా బాగానే ఉంటుంది, కానీ ఆవిడకి ఇష్టం లేదు ఇశ్రాయేలు ప్రజలకి. ఇది మాకు బాగలేదనేసి మళ్ళీ మోసని సొనుకున్నారు. ఎందుకంటే దేవుడు ఆహారము పర్వకు దిగిన వచ్చిన ఆహారము అది తింటే బలం శక్తి వస్తుంది, కానీ అది మాకు వద్దనేసి అనగానే కూలీలు కురిపించారు. దేవుడు ఆహారం తినకుండా కూలీలు తిన్న వాళ్ళు చాలా మంది తింటే చనిపోయారు. ఎందుకంటే దేవుడు ఆహారం తింటే వాళ్ళు బతుకుదు. అలాగే దేవుడి ఆహారము వద్దనుకొని అక్కడ శరీరాహారం గురించి మాంసాహారం గురించి తిని అది చనిపోయారు. అలాగే నేను చెప్పుకోతున్నాను ఏంటంటే ఇది 12 రాజ్యాలని 26 మొత్తం 26 రాజ్యాలని ఇది సంపర్కం ఉంది. ఎందుకంటే ఈ పస్కా పండుగ ఆచరించారు అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు. 26 రాజ్యాలని ప్రభురాత్రి భోజనము పస్కా పండుగ యేసుక్రీస్తు ఆచరణగా చేశారు, మనకి నియమించారు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు వారు పోగొట్టుకున్నారు, మనకి అది అనుభవించి మనకి ఆ రీతిగా ప్రభురాత్రి భోజనం మనకి లభించింది. ఇశ్రాయేలు ప్రజలు అయిన వారు దేవుడి నియమాన్ని అది పోగొట్టుకున్న మనకి నియమించారు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు సున్నతి అనగా ఆ సున్నతి అంటారు, మన బాప్తిజం అంటారు. బాప్తిజం పొందిన వారు పరలోకంలో చేరగలరు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నేను స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను. 15 ఉంటుంది. స్థలం అనగా మన బాప్తిజం పొందిన వారు అక్కడ ఒక లిస్ట్ అవుతుంది, పేరు లిస్ట్ అయినప్పుడు మీరు ఏమేమి కార్యాలు చేశారో జీవ గ్రంథంలోని పేరు పిలిచినప్పుడు అదే రీతిగా అక్కడ మహిమ భవనాలు బంగారు భవనాలు ఉంటాయి, అక్కడ మీరు ఉంటారని స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నారని అది భావం. ఇక్కడ మనం ఈ లోకంలోని పట్ట చేయడానికి ఎన్నో రీతులుగా తిరుగుతాం లిస్ట్ చేయడానికి. అలాగే మన బాప్తిజం పొందగానే అక్కడ ఆ స్థలము మనకి దొరుకుతుంది. ఎందుకంటే జీవగ్రంథం పేరు ఉండడం వల్ల జీవగ్రంథం పేరు పిలవడం వల్ల మనకి ఏమేమి కార్యాలు చేసామో అలాగే దేవుడి గురించి మీరు సాకారం ఉన్నారు వాళ్ళందరూ పేరు ఉన్నప్పుడు దేవుడు ఇతను దేవత రాసిన దాన్ని చెప్తాడు, ఈయన దేవుడి గురించి మామూలుగా సేవ చేశారని. దాని ప్రకారము అదే రీతిగా వారికి ఫలితం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నేను సిద్ధపడు. రెండవది పరిశుద్ధాత్మ ద్వారా పంపిస్తాననేసి శిష్యులైన వారికి చెప్పారు, 120 శిష్యులైన వారికి. అప్పుడు పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు అన్య భాషలతో మాట్లాడినప్పుడు చాలా మంది ఆశ్చర్యమైపోయారు. పరిశుద్ధాత్మ ద్వారా రోగాలు స్వస్థపడతాయి, ఏ రోగమైనా స్వస్థపడుతుంది. ఎందుకంటే 3 ఆచారాలు అదే అపోస్తుల కార్యం ఉంటుంది. కుంటి వారిని తేరి చూస్తున్నాడు పేతురు యోహాను చుట్టూ. చూసినప్పుడు ఆయన మా దగ్గర ఏం లేదు, నేను మీకు కలిగిన నీకు ఇస్తాను అనేసి యేసు నామమున నువ్వు లేచి నడవనగానే
అలా ఆయన లేచి నడిచాడు, బలం పొందాడు. అలాగే రీతిగా అలాగే ఇశ్రాయేలు ప్రజల వారు ఇప్పుడున్న వారు ఆ పండుగ చేస్తున్నారు. యేసుక్రీస్తు వారు 26వ రాజ్యంలోని పస్కా పండుగ నాడు ఆయన ప్రభురాత్రి భోజనం నియమించారు. మనకి ఆ శక్తి కలుగుతుంది, బలం శక్తి వస్తుంది పదం. అలాగే రోగాలు స్వస్థపడితే మనకు ఏ రీతిగా బలం ఉంటుంది. ఆనాడు మన్న అలాగే తిన్నారో మన 53 ఉంటుంది, అది దాని రాసి ఉంటుంది. అలాగే మనం ఈ ఆహారము ఇప్పుడు ప్రభురాత్రి భోజనం ఆహారం తింటే మనకి ఆయన రూపం వస్తుంది, ఆయన శక్తి వస్తుంది, ఆయన సద్గుణాలు వస్తాయి, బలం వస్తుంది. ఎందుకంటే ప్రభురాత్రి భోజనం తిన్నవారు ఆయన రూపంలోనే ఆయన గుణంలోనే ఉంటారు, ఆయన రూపంలో ఉంటారు. ఆయన పరిశుద్ధాత్మ తర్వాత ప్రభురాత్రి భోజనం వల్ల మనము ఎత్తపడతాం. ప్రభురాత్రి భోజనం వల్ల మనకు స్వస్థ కలుగుతుంది, బలం కలుగుతుంది, పరలోకం ఆయాసం అవుతుంది అనేసి అలాగే ఈ ప్రభురాత్రి భోజనం గురించి రాయబడాలి. యేసుక్రీస్తు వారు అదే ప్రకారంగా నియమించారు. మనము అతి దీవెన నియమించుకున్నాం. ఒకటో కొరింథీ 11:23-33 వచ్చింది. నేను మీకు అప్పగించిన దానికి పరిశుద్ధుడైన ప్రభువు వలన పొందితిని. పరిశుద్ధుడైన ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా పరిశుద్ధమైన శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట పరిశుద్ధుడైన ఆయన పాత్రని ఎత్తుకొని, ఈ పాత్ర నా పరిశుద్ధమైన రక్తము వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగినప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగినప్పుడెల్లా పరిశుద్ధుడైన ప్రభువు వచ్చు వరకు పరిశుద్ధుడైన ఆయన మరణమును ప్రచురించెదరు. కాబట్టి ఎవడు అయోగ్యముగా పరిశుద్ధుడైన ప్రభు యొక్క రొట్టెను తినో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు పరిశుద్ధుడైన ప్రభు యొక్క శరీరము గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఆలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. సంస్కార ఒకటో కొరింథీ అపోస్తలుడైన పౌలు గారు రాశారు. పౌలు అనగా ఆయన సౌలు అయిన పౌలుగా పేరు పెట్టారు. నేను ఒకటో కొరింథీ దాంట్లోనే రాయబడింది. ఆయోగంగా శరీరం గురించి అలాగే భోజనం చేసినప్పుడు మనము ప్రార్థన చేసుకొని, ప్రభా ఈ శరీరము ఇది నీ శరీరం అంటే సిలువగా కాచిన మీరు శరీరం అనేసి, అలాగే సిలువ కాచిన రక్తం అనుకొని మనము ప్రార్థన చేసుకొని ఈ భోజనము తినాలి. సిలువ చూసుకొని మీ సిలువలోని రక్తము సిలువ కాచిన రక్తం ద్వారా మీరు చూసుకొని ప్రార్థన చేసుకొని తినాలనేసి. చాలా మంది అయోగ్యంగా తిన్నవారు అనారోగ్యంగా వస్తున్నారనేసి, అంటే అయోగ్యంగా ఎవరు తింటారో వాళ్ళకి రోగాలు వ్యాధులు అన్ని వస్తాయనేసి చెప్తున్నారు. అలాగే మనము యేసుక్రీస్తు సిలువను చూసుకొని మనము ప్రభురాత్రి భోజనము భుజించాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల వారు ఒక్కొక్క గొర్రెను మీరు వధించి తినమని చెప్పారు. అలాగే 12 ఆజ్ఞలు. గొర్రె అనగా యేసుక్రీస్తు. అలాగే ఆ రక్తము ద్వారం దగ్గర రాగింది యేసుక్రీస్తు రక్తం. అలాగే మనము బయటకు వెళ్ళినప్పుడు మనము శిలువ ముద్ర వేసుకొని వెళ్తాం. ఎందుకు వెళ్తామంటే కాపుదల ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళాలో ప్రార్థన చేసుకొని శిలువ ముద్ర వేసుకొని కాపుదలగా వెళ్తాం.
ఆ శిలువ ముద్ర వల్ల ఏ ఆటంకాలు ఏ ఇబ్బందులు రాకుండా మనకి జరుగుతుంది. అలాగే ఇశ్రాయేలు ప్రజల వారికి మరణ దూత దాటి వెళ్ళడానికి అది రక్తం గొర్రె రక్తము ద్వారా గొర్రెల రక్తం రాసించడం వల్ల మరణ దూత దాటుతుంది. ఐగుప్తు దేశం పిల్లలందరినీ సంహరించారు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల్ని వదిలిపెట్టలేదు. ఇశ్రాయేలు దేవుడు ఎవరైనా తెలియలేదు, నాకు తెలియదు అన్నారు కదా. తెలియడానికి దేవుడు ఆశ్చర్యకార్యాలను చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని అక్కడి నుంచి ఈజిప్ట్ రాజు ఫరో గారు విడిచిపెడతారు. అలాగే ఇంకా అద్భుతకరంగా మనం చరిత్ర చాలా పెద్దది కానీ మనం చెప్పుకుందాం. కానీ అలాగే యేసుక్రీస్తు శరీరం మనకి బలమస్తు శక్తి ఇస్తుంది, మనము ఆరోగ్యం పొందుతాము. అలాగే ప్రభు రాత్రి భోజనం 12 రాజ్యంలోని 26 రాజ్యంలోని యేసుక్రీస్తు వారు ఎలాగా పస్కా పండుగ చేసుకున్నారో మనకు ప్రభు రాత్రి భోజనం ఏర్పాటు చేశారో మనము అదే ప్రకారంగా మనము ఏర్పాటు చేసుకోవాలి. ఎలాగని మనం అదే రీతిగా మన పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి ఈ ప్రభు రాత్రి భోజనం మనం పుచ్చుకోవాలి. అదే బాప్తిసం కూడా పొందిన వారు పరలోక రాజ్యంలో చేస్తారు. అలాగే సంస్కార భోజనం అనగా మన శక్తి కొలది బలం పొంది ఆనాడు ఏరియా గారు రొట్టి ద్రాక్షరసం ద్వారా బలం పొంది ఆయన ఎంత పడ్డారు, ఆరోహణమయ్యారు. అగ్ని రథాల్లోనే ఆయన పరలోక రాజ్యానికి చేర్చబడ్డారు. అలాగే రొట్టి ద్రాక్షరసం, రొట్టి అని ద్రాక్షరసం అనగా ప్రభురాత్రి భోజనం ఆయన భుజించి ఆయన పరలోక రాజ్యానికి చేరుకున్నాం. మనం కూడా రెండో రాకడికి చేరుకోవడానికి మనము ఈ శక్తి పొందడానికి మన ప్రభు రాత్రి భోజనము మనం భుజించాలని అట్టి దీవెన మీకు అందరికీ నా పరిస్థితి ప్రభావం మీద ప్రభావం మీద వాక్యం చెప్పిన ప్రభావం మీద అందరికీ భుజించిన ప్రభావం మీద వచ్చిన వాళ్ళందరికీ ప్రభు రాత్రి భోజనం మీద ఆహారం పూజించిన వారు స్వస్థ ఆరోగ్యం దయచేసిన కాలం దయచేసిన మీరే వచ్చిన వాళ్ళ దీవిన ఆరుల దీవిన అనుగ్రహించిన చేస్తున్నావు తండ్రి. సర్వాధికారి సర్వ సృష్టికర్త మీకే వందనాలు స్తోత్రాలు స్తుతిస్తున్నాను. మీరు సర్వలోకము సృష్టించారు, కుమారుడైన ప్రభావం మీకు సర్వలోకము రక్షించారు. ఆదరణకర్తమైన పరిశుద్ధాత్మ తండ్రి, మీరు మమ్మలను ఆదరిస్తూ ప్రేమిస్తూ మీ ఆత్మచేత మమ్మల్ని నడిపిస్తున్న తండ్రి మీ స్తోత్రములు. ప్రతి దేవా మీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. ఈ యొక్కనైనా ప్రతి ఆదివారము నాయనాని స్తోత్రములు అలా ఉన్న తండ్రి సంస్కార భోజన దినము దేవాని స్తోత్రములు నాయన నీ సందులో మమ్మల్ని మీరు బలపరిచి మీ ఆత్మచేత నాయన శక్తితో నింపి దేవా ఇదిగో 3 దినములు కూడా నాయన మీ బిడ్డలు తండ్రి నాయన నేటికి మరి 4వ దినం 5వ దినము వారు నాయన సందులో గడిపి ఈ నాయన యొక్క ఆదివారం నాయన చివరి ఆదివారంగా ఈ యొక్క శరీరత్వంలో పాలు భాగస్తులు కావడానికి
మీ బల ఎదుటి సిద్ధపడి వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించిన ప్రభావం స్తోత్రం నాయన. నీ శరీరత్వముల గురించి నాయన స్తోత్రంలో ఇంతవరకు నాయన విని ఉన్నాం తండ్రి. అలాగే ప్రభా మేము తండ్రి నీ బల ఎదుటి మమ్మల్ని సిద్ధపరిచి దీవించి ఇప్పుడు కొన్ని నిమిషంలో నీ వాక్య వర్తమానం కొంచెం ఆయన నెరవేర్చుండగా ఆత్మ తండ్రి మంటి పురుగులమైన మమ్మల్ని మీరే బలపరిచి మరుగుపరిచి మీ ఆత్మతో నింపి నడిపించి మరి త్వరగా వస్తుంది వేసినాము నడిపించినాము తండ్రి. మరి ఇంతవరకు కూడా పశ్చాత్త గొర్రెపిల్ల గురించి మనం విన్నాము. చివరిసారిగా మరి ఆ యొక్క గొర్రెపిల్లను వధించి ద్వారబంధం 2 నిలువుకముల మీద అడ్డకముల మీద ఆ రక్తము వ్రాయమని దేవుడే చెప్పాడు. ఇశ్రాయేలు గుమ్మమును దాటిపోవాలంటే అది గుర్తింపు అనేది దేవుడు వారు చెప్పారు. ఒక్కొక్క ఇంటిని చొప్పున ఒక్కొక్క గొర్రెపిల్లను వధించి ఆ గొర్రెపిల్లను కుటుంబమే తినాలని మరి ఆ గొర్రెపిల్ల మాంసం అనగా యేసుక్రీస్తు ప్రభువు అంటున్నారు మన శరీరంలో సాదృశ్యంగా ఉందని. పస్కా గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు ఏడాది గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి ఆయన వధింపబడ్డారు. కాబట్టి ఇశ్రాయేలు కాలంలో బలులనేవి జరిగేవి. ప్రభువు మనందరి కొరకు ఆయన్ని బలైపోయారు. కాబట్టి ఆ బలులన్నీ కూడా ఇప్పుడు ఎక్కువైపడ్డాయి. ఇప్పుడు ఏం బలి కావాలంటే హృదయం అనే బలి. విరిగి నలిగిన హృదయము నేను ఆలక్షించి ఎవరైతే నలగొట్టుకునే హృదయాన్ని దేవుని సన్నిధిలో అర్పిస్తారని అదే బలి. అందుకని మా నాన్నగారు ఒక పద్యం పాడేవారు. హృదయంకు పల్లెంపు అదిమి దానిలో ప్రార్థన మరి అదమగా అది దాన్ని ఏమంటే సాంబ్రాణి అని ఆ పశ్చిమ అంటే చాలా చక్కగా మరి సాంబ్రాణి బోళము బంగారం ఈ 3 బంగారం అనే పళ్ళెమంట. ప్రార్థన ఏంటంటే సాంబ్రాణి, బోళము అనగా చేదు అంటే విరిగిన హృదయం. మన హృదయం భారంతో ఉన్నప్పుడు అది చేదుగా అది 3 కూడా మనం ఏం చేయాలంటే ఆయన దగ్గర మనం అది అర్పించినప్పుడంట ఆయన సంతోషంగా అంగీకరిస్తారనేది పద్యంలో మనం వింటూ ఉంటాం. అలాగే ఇంతవరకు మనం విన్న వాక్యం అలా ఉన్నది. ఈరోజు త్రిత్వాదివారం అనుకుంటా త్రిత్వాదివారం కూడా సరే వాక్యం చదువుకుందాం. 1వ సమయాల గ్రంథం 17వ అధ్యాయం 40వ వచనం. సరే కొంచెం చెప్పేదాకా తిరుగుతాను. కొంచెం ఎక్కువ ఎంతసేపు ఎంత ముందు చాలా టైం చెప్పండి. మీరు సంవత్సర భోజనం అంతా కలిపి మొత్తం కలిపి సరే చదవండి. తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్ళని ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నొచ్చుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చెరువుకు పోయేది. రాళ్ళు మోయవాడు తనకు ముందు నడవగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి పరిశుద్ధుడైన దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారచూచి పరిశుద్ధుడైన దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటి వాడును రూపశీయుడై చూచి అతని తృణీకరించెను. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని పరిశుద్ధుడైన దావీదుతో చెప్పి తన దేవతల పేరిట పరిశుద్ధుడైన దావీదును శపించెను. చదివినాం కాబట్టి ఇక్కడ దావీదు బాలుడిగా ఉన్న టైంలో మరి యెష్షే కుమారుడు దావీదు గారు. యెష్షే గారికి కుమారుడు ఎంతమంది? వేరే చెప్పండి. 8 లాస్ట్ అయిన దావీదు. కానీ తండ్రి అయిన యెష్షే గారు ఏం చేశారంటే అందరినీ పరిచయం చేశారు. కానీ ఈ దావీదు గారిని ఎక్కడ పెట్టారు? గొర్రెల దొడ్డిలో పెట్టాడు. తండ్రి అంత హీనంగా ఆ కుమారుని చిన్న కుమారుని ఉన్నప్పుడు మరి సమూయేలు గారు వచ్చి అభిషేకిస్తాము అన్నప్పుడు అందరినీ చూపించారు, కానీ దావీదుని మాత్రం చూపించారు. కానీ దేవుడి
ఏర్పాటులో దావీదు ఉన్నాడు కాబట్టి కడసారి వాడైనా ఎక్కడ అంటే అప్పుడు పిలిపించి అక్కడ నిలబడితే నేను కోరుకున్న వ్యక్తి ఈయనే. మనుషులైతే హీనంగా చూడొచ్చు, దీనంగా చూడొచ్చు, అనేక రకాలుగా చూడొచ్చు. కానీ దేవుడి దృష్టిలో ఎలా ఉంటుంది? తృణీకరింపబడిన వారే దేవుడు ఏర్పాటు చేస్తుంటారు. నిరాకరించబడిన రాయి తలకు మూలరాయిగా దేవుడు చేస్తాను అన్నాడు. ఆ విధంగా మరి దావీదు గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ దావీదు గారు మరి గొర్రెలు కాసుకుంటూ ఉండగా యుద్ధ భూమిలో ఉన్న అనువైన వారి కోసం తండ్రి ఎక్కడికి పంపించాడంటే ఆహారం ఇచ్చి మీ అనవ యుద్ధ భూమిలో ఉన్నారు, ఇదిగో ఈ ఆహారం, రొట్టెలు, జున్ను గడ్డలు అన్ని తీసుకొని అన్నలకి ఇచ్చేసా అని పంపించాడు. చిన్నవాడి కన్నా అందరికీ. అందుకని ప్రతి విషయంలో కూడా లోపుగా చూస్తూ ఉంటారు తల్లిదండ్రులు. ఆ విధంగానే దావీదు గారు తండ్రి ఏం చెప్తారు వినాలి కాబట్టి అవన్నీ పట్టుకొని వెళ్ళి అక్కడ అన్నలు కనిపించలేదు, కానీ యుద్ధరంగం కనిపిస్తుంది. ఫిలిస్తీన్లకును మరి ఇజ్రాయిల్లకు ఏముంది అక్కడ పోరాటం. ఈ యొక్క గొలియాత్ అనే ఫిలిస్తీయుడు అక్కడ ఏం చేస్తున్నాడు? మరి నాతో వచ్చి ఎవరైనా పోరాడి నన్ను గెలిస్తే ఇదిగో నా కుమార్తె నేను మేఘాలనిచ్చి పెళ్లి చేస్తాను, నా రాజ్యంలో అర్ధభాగం ఇస్తాను అని సౌలు గారు ప్రకటన చేశారు. కానీ ఎవరు ముందుకు వెళ్ళటం లేదు. ఎందుకంటే ఆ ఫిలిస్తీయుడు మనం చూస్తాం, ఆయన ఎంత ఎత్తుగా ఉన్నాడో, ఆయన యొక్క మరి ఆయన బలం ఎంత బలంగా ఉందో ఎవరు కూడా ఆయన చోటుకు వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. అప్పుడు దావీదు చిన్నవాడే, రూపవంతుడు, సుందరుడైన దావీదు బాలుడిగా ఉన్నప్పటికీ అక్కడ చూసిన ఏదో చూస్తే దీనికి మనము ఏర్పాటు ప్రజలము, ఏర్పాటు జనాంగము, కానీ ఫిలిస్తీయుడి దగ్గర ఎవ్వరు వెళ్ళలేకపోతున్నారు. అందరూ ఎందుకు భయపడుతున్నారు? నేను ఎలాగైనా దేవుడి దగ్గర నేను దేవునికి చేయముచ్చట్టుగా చేయాలి అని ఆలోచనతో అక్కడ కొంతమందిని అడిగారు. అడిగితే అయ్యా ఈ గెలిచాలంటే సౌలు గారి దగ్గరికి వెళ్ళాలి, ఆ రాజుగారి దగ్గరికి చెప్తే అప్పుడు యుద్ధంలో పంపిస్తారు అనగానే సౌలు గారి దగ్గరికి వెళ్ళిపోయాడు. నేను ఈ ఫిలిస్తీయుడిని జయిస్తాను, మరి నాకు మీరు వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వండి అని అంటే, నువ్వు చిన్నవాడు కదా, బాలుడివి, ఎలా వెళ్తావు అని చెప్పి సౌలు గారు అన్నప్పటికీ, నేను దేవుని యొక్క శక్తి కలిగిన వాడును, నా గొర్రెలు కాచేటప్పుడు ఎలుగుబంటి వస్తే దాన్ని చీల్చి నేను పారేస్తాను, అలాగే నా గొర్రెలు కాపాడుకున్నా. అది ఈ ఎలుగుబంటి వంటి కంటే ఫిలిస్తీయుడు గొప్పవాడు కాదు కదా, నా దేవుని ప్రజలకు తిరస్కరిస్తున్నాడు, అట్టి నా ప్రజలకు నేను చేయం రావాలంటే నేను యుద్ధంకి వెళ్ళాలి అని అంటే, అప్పుడు సౌలు గారు ఏం చేశారు? యుద్ధ కవచము అన్నీ కూడా ఆయన ధరింప చేస్తే, ఇవి నాకు ఏమీ వాడుకోలేదు కాబట్టి నాకు ఇవి అలవాటు లేదని తీసి పారేశాడు. ఏం పట్టుకొని వెళ్ళాడు? కర్ర, ఒక్క కర్ర పట్టుకొని, గొర్రెలు కాచే కర్ర పట్టుకొని వెళ్ళాడు. అది కర్ర అనగా దేవుని వాక్యం నాకు సాదృశ్యమైనది. ఒకటి, దావీదు గారు ధ్యానపరుడు, గానపరుడు. ఆయన గానం చేసేవాడంట. గొర్రెలు కాస్తూ చక్కగా పాటలు రాసేవాడు. కీర్తన గ్రంథం అంతా కూడా ఆయన పాటలు రాసే పాటలే మనం పాడుకుంటూ ఉంటాము. ఇందాక పాడాము దేవ యోగ స్తుతి పాత్రగా. ఆ పాట మరి దావీదు గారు రాసిన పాట ఇంకా కొన్ని కలిపి మన అయ్యగారు రాస్తారు. అందుకే దావీదు గారు మన అయ్యగారు చూస్తున్నారంటే మరి దేవదాసు, నేను రాసిన పాట కంటే మీరు రాసిన పాట చాలా గొప్పగా ఉంది, సృష్టి అంతటి వచ్చి నువ్వు రాసావు, నేను కొంతే రాశాను. అలాగున భక్తులైన వారు ఒకరికొకరు పొగుడుకుంటూ ఉంటారు. ఆ విధంగా దావీదు గానపరుడు అనగా గొర్రెలు కాస్తూ పాటలు పాడుకుంటూ ఉండేవాడంట. ధ్యానపరుడు అనగా చెట్టు కింద కూర్చొని ప్రభుత్వం మాట్లాడుతూ ధ్యానం చేసేవాడంట. అటువంటి ధ్యానంతో దావీదు గారు భక్తిగా చిన్న వయసు నుండి కూడా పెరిగి ఆయన దేవుని ఏర్పాటులో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు యుద్ధ రంగంలోకి ఒక చేతి కర్ర పట్టుకోవడానికంట ఎక్కడికి వెళ్ళాడంటే ఏటి లోయలోకి వెళ్ళాడంట. ఏం తీసుకున్నాడు? ఏటి లోయలో ఉన్న 5 నున్నని రాళ్ళు తీసుకున్నాడంట. తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో ఉండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన ఎద్దనున్న చిక్కమును ఉంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీయుని చేరువకు పోయాడు. చాలా నున్నని 5 రాళ్ళు. ఈ రాళ్ళు తీసుకున్నాడు, చిక్కంలో వేసుకున్నాడు, ఒడిసి చేత పట్టుకున్నాడు, కర్ర పట్టుకొని యుద్ధంలోకి బయలుదేరాడు. ఈ యొక్క
బాలుడైన దావీదుని చూసంట ఫిలిష్తీయుడు ఏమంటున్నాడు, ఏంటి నా మీద కథతో వస్తున్నావు, నేనే కుక్కలా కనిపిస్తున్నాను అనే కంటికి అంత ఆజానుభావుడు ఆ వ్యక్తిని చూసి భయపడవలసింది, అందరూ వెనక్కి వెళ్ళిపోతుంటే నా మీదకి కరపట్టుకొని వస్తావా అని తన దేవత పేరునంట శపిస్తూ ఉన్నానంట. కానీ దేవుడు పేరట దావీదు గారు వెళ్తున్నారు. ఎంత ధైర్యంగా చెప్తున్నాడో చూడండి. అక్కడ యుద్ధము, ఈ దినము యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తగవేతుని. ఇశ్రాయేలు దేవుడు ఉన్నాడని లోక నివాసంలో తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులను భూమి మృగములకు ఎత్తును. యెహోవా పేరట నేను యుద్ధములకు వస్తున్నాను అని ఇక్కడ మరి యెహోవా పేరట నీ మీదకి నేను వచ్చుచున్నాను. మన పేరట మనం వెళ్తే యుద్ధం జరగదు. అందుకే దయచేళ్ళు చివరిగా ఒక పాట చిన్న వచ్చిన రాస్తాడు. నిన్ను తలచిన నాడే నీటంగలయును కీడు, నన్ను తలచిన నాడే నా వెళ్ళని పాడు. మనల్ని మనం తలుచుకొని వెళ్తే అంత పాడే. కానీ ఎవరు తలుచుకుని వెళ్ళాలి? మనం దేవుణ్ణి తలుచుకొని వెళ్ళాలి. అప్పుడు అన్నీ మనం చెయ్యి. నిన్న రేపటి దినము నేడు నీవు నాకు ఉన్న తోడు, సన్నుది కీర్తనలు పాడు కొన్న మేలు సమాకుడు. నిన్ను తలచిన నాడే నీటంగలయును కీడు, నన్ను తలచిన నాడే నా వెళ్ళని పాడు. ఇక్కడ దేవుడికి చూపిస్తున్నాడు దావీదు. ఆయన నీ దేవుని పేరట వస్తూ ఉన్నాను నీ మీదకి అని చెప్పి వెళ్తూ ఉన్నారు. ఇక్కడ ఏటి లోయలోకి వెళ్ళడం అనగా దైవ సన్నిధి లోపలికి వెళ్ళాడు. ఆయన గొప్ప సన్నిధి పరుడు దావీదు మహారాజు గారు. ఆ సన్నిధిలో అనుభవములను ఆయన ఏరుకుంటూ, దైవ సన్నిధి అనుభవం లేకుండా మనం ఏమీ చేయలేము. ఎవరైతే సన్నిధి అనుభవం కలిగి ఉంటారో ఎట్టి శత్రువులైనా ఎదుర్కొంటారు, ఎట్టి సమస్యలైనా ఎదుర్కొంటారు, ఎట్టి శోధనైనా కూడా జయించుతారంటే దేవుని సన్నిధి మనకి గొప్పది. ఈ సన్నిధి దగ్గర ఎవరు కూడా నిలవలేరు. దేవుని సన్నిధిలో ఉన్న దావీదు గారు అన్నలు ఎందుకు పనికిరాలేదు, భయపడిపోయి పక్కనే ఉన్నారు. ఆ యొక్క ఫిలిష్తీయుల చుట్టూ కూడా ఈ ప్రజలందరూ ఇశ్రాయేలు భయపడుతూ పక్కనే ఉన్నారు. కానీ ఎవరు కూడా యుద్ధానికి వెళ్ళలేదు. ఎవరంటే దేవుని పేరుగా దావీదు మహారాజు బయలుదేరాడంటే కేవలమైన శక్తి, ప్రార్థనా శక్తి, ధ్యానము, ఆత్మ కలవాలి కాబట్టి బయలుదేరాడు. అందుకే దావీదు గారు ఏమి అనుకున్నాడు? 5 నున్నని రాళ్ళు లోపలికి వెళితే దైవ సన్నిధిలో ఉన్న 5 నున్నని రాళ్ళుగా 5 వాగ్దానాలు ఎన్నుకున్నాడు. బైబిల్ గ్రంథంలో ఎన్ని వాగ్దానాలు అంటే మనకు దేవుడు ఎన్నో వాగ్దానాలు మనకి ఇచ్చాడు. ఒక్కొక్క వాగ్దానం పెట్టి ప్రార్థన చేస్తే అంత చేయమి మనకు వస్తుంది. వాగ్దానం లేకుండా ప్రార్థన చేస్తే అది బుద్ధదే, నెరవేర్పు రాదు. ఈ వాగ్దానాలన్నీ కూడా మనం హృదయం అనే చిక్కంలో వేసుకోవాలి. ఈ హృదయం అనే చిక్కంలో ఎప్పుడైతే వేసుకుంటామో సమయం వచ్చినప్పుడు అది వాడాలి. ఆ వాగ్దానం వాడితే ప్రార్థనని ఒడిసిలో పెట్టాలి. ఈ వాగ్దానం తీసి ప్రార్థనని ఒడిసిలో పెట్టి ఆ వాగ్దానం అంటే ఏం చేయాలి? గిరగిరా గిరగిరా తిప్పి ఇసురు కొట్టాడంట దావీదు. ఎక్కడ తగిలింది? శరీరం అంతా కవచమే ఉంది, ఎక్కడ ఖాళీ లేదు. బొట్టు పెట్టుకునే స్థలం మాత్రమే ఫిలిష్తీయుడికి ఆ మొసలు తగిలిందంట. అదే పిడిగైపోయి ఆయన కిందకి పడవేసింది. అదే ప్రార్థనా శక్తి యొక్క పవర్. పరిశుద్ధాత్మ పవర్ ఉంటే చిన్నవారైనా పెద్దవారైనా దేనినైనా గెలవగలరు. దేవుని శక్తిని అక్కడ చూపిస్తారు, దేవుని మహిమను అక్కడ చూపిస్తూ ఉంటారు. దావీదు మహారాజు ద్వారా అక్కడ ఎంత దేవునికి మహిమ కలిగిందంటే ఆ మహిమను అంత సౌలు రాజే ఆశ్చర్యపోయాడు. రాజుగా ఉండే ఆయనే ఆ ఫిలిష్తీయుని జయించలేకపోయాడు. చిన్నవాడైన దావీదు 5 నున్నరాలే ఒక్కటే వాడు వాగ్దానం. మనం కూడా వాగ్దానాలు ఉంచుకోవాలి. పరిశుద్ధ గ్రంథం ప్రతిరోజు చదవాలి. ఎక్కడ ఏ వాగ్దానం ఉందో మనం చూసుకుంటూ అది హృదయంలో పెట్టుకోవాలి. ఆ వాగ్దానాలన్నీ మనం పెట్టుకోనంట సమయం వచ్చినప్పుడు ఒక్కొక్క వాగ్దానం, ఒక్కొక్క ప్రార్థనకి ఒక్కొక్క వాగ్దానం తీసి వాడాలి.
తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతుడైనడి. అలాగే రామకుమారుడు క్రీస్తు యేసు కృప చేతను బలవంతుడు కమ్ము. అలాగే అనేక వాగ్దానాలు మనం ఇప్పుడు చదువుకుంటాం. ఈ 5 వాగ్దానాలు మనం ఒక్కొక్కటి చదువుతాం. ఒకటి మెలుగు కలిగి ఉండాలి. లూకాసు సువార్త 21:34. ఇంకొకరు కొలస్సీయులకు రాసిన పత్రిక 4:2 చదువుకుందాం. మెలుగువ 5 వాగ్దానాలు దావీదు చేస్తున్నారు. 5 వివరణ మనం చెప్పుకోవచ్చు చెప్పి నేర్చుకున్నాం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను అనేక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరివచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఇక్కడ తిండి విషయమై, మత్తు విషయమై, ఐకిక విచారం వలన మొత్తం వస్తుంది. అందుకే మెలుగుగా కలిగి అక్కడ ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఎక్కువ తిండి తిన్నప్పుడు కూడా మొత్తం వస్తుంది. ఐకిక విచారం అంటే ఎవరు ఎక్కువగా విచారపడుతూ ఆలోచిస్తారో అప్పుడు కూడా మొత్తం వస్తుంది. అలాగున అనేక రకాలుగా మనకు మత్తు వచ్చినప్పుడంట ఈ మత్తు దేనిలోకి వెళ్ళకూడదంటే మనము బయటికి సాధారణ చేతికి చిక్కుకూడదని. అందుకే దేవుడు అంటున్నాడంటే మీరు మొదటిగా మెలుగు కలిగి ఉండండి. మెలుగు అనేది నిద్ర మానేసి మెలుగుగా ఉండమని దేవుడు చెప్పలేదు, కానీ ఆత్మీయ స్థితిలో మెలుగు కలిగి ఉండాలి. ఏ సమయంలో ఏం జరుగుతుందో, ఎప్పుడు ప్రభు వస్తాడో ఆత్మీయ మెలుగువ. ప్రభు ఘోర శబ్దం వినపడుతుంది, అర్ధరాత్రి వచ్చిందనుకోండి, ఆత్మీయ మెలుగుతూ ఉంటే మనం వెంటనే ప్రభు రాక వస్తుందని మనం ఆలోచిస్తాం, వెంటనే మార్పు చెందుతాం, మేఘం మీద కొనుక్కోవడం. అది మెలుగు. ఆత్మీయ మెలుగు కలిగి బుద్ధి గల కన్యకులు ఉన్నారు, వాళ్ళు ఎత్తబడ్డారు. బుద్ధి లేని వారు ఏం చేశారు? అన్నింటిలో కూడా తక్కువగా ఉన్నారు కాబట్టి విడవపడ్డారు. అది ఆత్మీయ మెలుగు. ఎత్తబడే గుంపులోనికి వెళ్ళాలంటే మనం మెలుగు కలిగి ఉండాలి. యజమానుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ ఇంటి దాసుడు మాత్రం మెలుగుగా ఉండి కనిపెట్టాలి. ఆయన తెల్లవారుజామున వస్తాడో, అర్ధరాత్రి వస్తాడో, ఎప్పుడు వస్తాడో తెలియదు. దాసుడు ఏం చేయాలంటే యజమానుడు కొరకు కనిపెట్టుకొని ఉండాలి. అప్పుడు అదే మెలుగువ. ఇలాగ అనేక రకాల మెలుగుల గురించి మన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. చదివితే మనకు సమయం సరిపోదు, కానీ మెలుగు అనేది ఒకటి. రెండవది చూస్తే నిలకడ. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. నిలకడ అంటే రూతమ్మ గురించి మరి బోయేజ్ గారు అంటున్నారు. ఆ యొక్క రూతమ్మ లోపలికి ఆ పరిగి ఏర్పడకు వచ్చేటప్పుడంట బోయేజ్ పరిచయం ఏంటని అప్పుడంట, నా కుమారి నీవు నా పనికెత్తుల వద్ద నిలకడగా ఉండుము, వేరే పొలంలోకి నీవు పోవద్దు, నా పనికెత్తుల దగ్గర నిలకడగా ఉండి నీవు పరిగి ఏర్పడము. బోయేజ్ పొలం అనగా దైవ సన్నిధికి సాదృశ్యమైనది. బోయేజు అనగా ప్రభువుకు సాదృశ్యమై ఉన్నాడు. ఋతు అనగా వధువు సంఘానికి సాదృశ్యమైనది. పొలము అనగా సన్నిధికి సాదృశ్యమైనది. ఈ దైవ సన్నిధిని విడిచిపెట్టి నీవెక్కడికి వెళ్ళవద్దు. ఋతమ్మకి మరి బోయేజు గారు ఇచ్చిన మాట నిలకడగా ఉంది. అందుకే బోయేజుకి భార్య అయింది. నిలకడ అనేది కొంత ఇక్కడ, కొంత అక్కడ, కొంత ఎక్కడ, కొంత ఆ చర్చిలో, కొన్ని ఈ చర్చిలో, కొన్ని ఇక్కడ, ఇలాగ నిలకడ లేని మనసు ఉంటే మనం ఎక్కడా నిలకడగా ఉండలేము. నిలకడ అనేది ఎన్ని శ్రమలు వచ్చినా ఒక్క చోటే నిలబడాలి. అదే నిలకడైన మనసు మనం కలిగి ఉన్నప్పంట బలముగా దేవుని శక్తిని మనం పొందుకుంటాం. మూడవదిగా చూస్తే విశ్వాసమందు. యాకోబు పత్రిక 2:4. మీ మనసులలో వేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు కారా? విశ్వాసం గురించి అలాగే విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. చాలా విశ్వాసుడు అలాగే విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరుచును.
క్రియలతో కూడిన విశ్వాసం. అందుకే క్రియ లేని విశ్వాసము మృతము. క్రియ అనగా ఒక మనిషి చాలా చలిగా ఉంది, నాకు తప్పుకోవడానికి తప్పటం లేదు, లేక నాకు చాలా ఆకలిగా ఉంది, నాకు ఆహారం లేదు అని మన ఇంటి ఎదురుగా వచ్చినప్పుడు అలా ఆ పొరిగింటికి వెళ్ళండి అక్కడ పెడతారు అని అంటే అది క్రియ కాదు. మన దగ్గర ఏముందో లేక మన భోజనమే ఉందనుకోండి, ఆయన తీసుకొని పెట్టి తర్వాత మనం ఇంకా వంట చేసుకోండి, ఆయనకి ఆ ఆకలి తీర్చినప్పంట అదే క్రియలు కలిగిన విశ్వాసం. క్రియ లేని విశ్వాసం మృతము. చెప్తాం అవి అక్కడ పొరుగురు వెళ్ళండి అక్కడ మీకు సహాయం అందిస్తారు, లేదా పక్కింటికి వెళ్ళండి సహాయం ఇస్తారు. ఈ మాట క్రియలతో కూడింది కాదు. క్రియలు కలిగిన విశ్వాసంగా మనం జీవించాలి. ఒక పేదవాడు వచ్చి ఆయన ఎలాంటి వాడు కానివ్వండి చేయి చాపినప్పుడు వెంటనే ఆ చేతిలో మనం కలిగింది పెట్టాలి. అదే క్రియలతో కూడిన విశ్వాసం. ఎవరు ఏ విషయమైనా నీ పొరుగువాడు నీకు ఏమైనా అడిగినప్పుడు నీ దగ్గర ఉండి కూడా లేదు అంటే అది మంచిది కాదు, నీ వెంటనే సహాయం చేయమని ప్రభువారు చెప్తున్నారు. అదే క్రియలతో కూడిన విశ్వాసం. ఈ విధంగా అనేక రకాలుగా సహాయం చేసినప్పుడంట క్రియలు కలిగిన విశ్వాసంగా ఈ లోకంలో చాలామంది హిందువులైన వారు అన్నదానం, గోదానం, భూదానం, వస్త్రదానం రకరకాల దానాలు చేస్తూ ఉంటారు. అదే క్రియలు. అలాంటి క్రియలు మనం కూడా చూపించాలి అని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. మూడవగా క్రియలు లేని విశ్వాసం మృతము. నాలుగవదిగా చూస్తే 1 రాజులు 19:12 పౌరుషం కలిగిన వారమై ఉండాలి. దైవభక్తిలో, లోకంలో కాదు, దైవభక్తిలో పౌరుషం చూపించాలి. నాకు తెలిసింది ఏరియా గారి విషయంలో మనం కూడా విన్నాం. ఆయన ఇశ్రాయేలు వారు నీ నిబంధనను తోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను కట్టుకు చేత హతము చేసిరి. సైన్యముల అధిపతియగు దేవుడు నాకు పరిశుద్ధుడైన యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణములు తీసివేయుటకై చూచుచున్నారని చెప్పారు. ఇక్కడ మహారోషం గలవాడిని నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను. ఆ ఒక్కడిని కూడా చంపడానికి యెజబెల్ అనే రాణి ప్రయత్నం చేసింది. అంటే తన పక్షంగా దేవత పక్షంగా ఉన్న 450 మంది కూడా ఆయన ఓసకొత్తు అంటే వాళ్ళ తలలు నరికి ఆ పందాన్ని అక్కడ నెరవేర్చాడు. అది వారలేక యెజబెల్ రాణి ఏం చేసిందంటే ఈ ప్రవక్తను కూడా మనం ఏం చేయాలి, చంపివేయాలి. ఎంత గొప్ప ప్రవక్త ఏమైపోయాడంటే కుంగిపోయాడు. ఒక స్త్రీ మాటకి కృంగి, ఇంత దేవుని శక్తి కలిగిన ప్రవక్త, పౌరుషం కలిగిన ప్రవక్త, ఆయన ప్రార్థిస్తే వర్షం కురిసింది, ఆయన ప్రార్థిస్తే అగ్ని కురిసి వచ్చి ఆ మాంసం తగ్గించింది. అటువంటి శక్తి కలిగిన ప్రవక్త ఆయన కూడా ఎందుకు ఆ సమయంలో కుంగిపోయాడు అంటే అక్కడ పరిచర్య దేవతతో చేత చేయించుకోవడానికి దేవుని యొక్క ఏర్పాటై ఉన్నది. పదవీ వృక్షం కింద మరణాపేక్ష గలవాడే ఏరియా గారు పడి ఉన్నప్పుడంట ఒక దేవతతో వచ్చి ఆయనకి లేపి నిప్పుల మీద రొట్టి కాల్చి నీళ్లు పుట్టి ఇచ్చి ఉంటారు. ఆయన బలపరిచింది దేవత. ఎంత గొప్ప ప్రవక్త అంటే ఆయన అంత అలసటతో మరణాపేక్ష గలవాడే ఉన్నాడంట. పదవీ వృక్షం అంటే రేగి చెట్టు. రేగి చెట్టు కింద ఎవరు కూడా పడుకోరు, అదే నీడ ఉండదు, అది ముళ్ళ చెట్టులాగా ఉంటుంది. అటువంటి చెట్టు కింద ఆయన మరణాపేక్ష గలవాడే ఉన్నాడు. కానీ దేవతకు వచ్చి ఆయన బలపరిచి 3 మార్లు వచ్చి దూత వచ్చి ఆహారం పెట్టి ఆయన బలపరిచిన శక్తి మించిన ప్రయాణం హోరేబు పర్వతానికి 40 దినాలు రాత్రి పగలు ప్రయాణం చేశాడు. దేవతకు పెట్టిన ఆహారం ఉన్నాం. ఎంత గొప్ప శక్తి నేను పౌలు నామని ఏలియా గారు ఉంటే ఆయన ప్రార్థన శక్తిని బట్టి. అలాగే ప్రభు భోజనం వల్ల కూడా మన శక్తిని పొందుకోవాలి. మనం బలహీనం కాకూడదు కానీ బలవంతులుగా ఉండాలి. కానీ భక్తులకి వస్తాయి శ్రమలు, శరీరాన్ని బట్టి వస్తాయి శ్రమలు, బాధలు అన్నీ వస్తాయి. దాన్ని మనం లెక్క చేయకూడదు. కానీ ఆయన శరీర రక్తం ద్వారా మనకు ఏముందంటే ఆత్మీయ స్వస్థత ఉంది, శరీర స్వస్థత కూడా ఉంది. మరి ఏలియా గారు దూత పెట్టిన ఆహారం ద్వారా అటువంటి శక్తిని పొంది ప్రయాణం చేసేట్టుగా పౌరుషం కలిగిన ప్రవక్తగా ఆయన రుజువుపరిచారు. చివరిగా చూస్తే
బలము గలవాడు. ఎఫెసీ 6:10. 2 తిమోతి 2:3 ఎఫెసీ 6. పరిశుద్ధుడైన ప్రభు యొక్క మహాశక్తిని బట్టి పరిశుద్ధుడైన ఆయన యందు బలవంతులై ఉండుడి. తుదికు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ప్రభు శక్తిని బట్టి మనం బలవంతులం, కానీ మన బలం ఏపాటిది? ఎన్ని తిన్నా మనకు బలం రాదు. ఆత్మీయ బలం పొందుకోవాలంటే ప్రభు శక్తిని బట్టే బలము, దైవ సన్నిధిని బట్టే బలము, వాక్యం చదువుల ద్వారా బలము, పాటలు పాడడం ద్వారా బలము, అన్ని బలాలు కూడా దైవ సహవాసం ద్వారా మనకి బలం. ఈ బలం ఉన్నప్పుడంట శరీర బలం కూడా మన బలహీనత మనం చేయలేదు. ఎందుకంటే ఆత్మీయ ఆనందము శరీర బలహీనతని కూడా మరిపించేస్తుంది. కాబట్టి అటువంటి ఆత్మీయ బలము కలిగి మనం ఈ యొక్క 5 నున్నని రాళ్ళు మనం చదువు. 1 మెలకువ, 2 నిలకడ, 3వది విశ్వాసము, 4వది పౌరుషము, 5వది బలము. ఈ 5 కూడా మనం కలిగి ఉన్నప్పుడంట 5 రాళ్ళు, నున్నని రాళ్ళు ఏరుకొని మన హృదయం మన చిత్తంలో వేసుకోవాలి. అలాగే మన ప్రార్థనని ఒడిసిలో పెట్టాలి. అది మనం ఈ వాగ్దానం ద్వారా మనం ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి. ఈ దావీదు మహారాజు గారు అలాగే ఆయన చిక్కమని ఆ హృదయంలో వేసుకున్నాడు. ఆ ప్రార్థనని ఒడిసి చేతి పట్టుకున్నాడు. చేతి కర్రని వాక్యం పట్టుకొని పెట్టాడు. ఆయన తిప్పి ఆ యొక్క రాయిని ఫిలిష్తీయుల మీద విసిరాడు. ఆయన కుక్క కూలిపోయి పడిపోయాడు. ఆయన వాళ్ళను కత్తి తీసి ఆ ఫిలిష్తీయుల తల నరికి బంగారు పళ్ళలో పెట్టుకొని సౌలు రాజు గారికి తీసుకున్నాడు. ఏ వ్యక్తి అయితే ఇశ్రాయేలు జయం కోసం దావీదును పంపించారో ఆ వ్యక్తి దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడు. కానీ దేవుడు దావీదు పక్షంగా ఉన్నాడు. అద్భుతంగా చేసి ఆయన తిరస్కరించి దావీదుని రాజుగా సింహాసనం ఎక్కించాడు. అందుకే ఆయన గొప్పది. కాబట్టి దావీదు మహారాజు 7 మార్లు దేవునికి అంత చక్రవర్తి, ప్రవక్త, మరి రాజు అస్సలు ఖాళీ ఉండదు. ఆ తర్వాత ఆయన 10 మార్లు అంట దేవుని సన్నిధికి వెళ్ళారు. 3 మార్లు ప్రార్థన, 7 మార్లు ఇస్తుంది. 10 మార్లు దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన చేసిందో నక్షత్రం త్రిత్వమైన దేవుని సృష్టి అంతా కూడా శరీరం, ఆత్మ, జీవం మనకి దేవుడు త్రిత్వం పెట్టాడు. మనలో ఈ 3లో ఏది లేకపోయినా మన మనిషిగా బ్రతకలేదు. త్రిత్వం అనేది సాతాను త్రిత్వం ఉన్నది, మనలో త్రిత్వం ఉంది, దేవునిలో త్రిత్వం ఉంది. అలాగున ఈ త్రిత్వం అనేది మనిషికి దేవునికి కోరికగా ఉన్నాయి. జీవరాశులు ఉన్నాయి కానీ ఆత్మ లేదు. వాటికి ఏముంది? జీవం ఉంది, నామం ఉంది. వాడుగా ఆ కేవలం కూడా రాశారు. కాబట్టి త్రిత్వ ఆదివారం దీవిన ప్రార్థన కూడా మనం చేసుకొని దేవుడు ఇటువంటి ఆశీర్వాదం, దైవ సహవాసము, దైవ సన్నిధి అనుభవం ఎల్లప్పుడూ కలిగి దావీదు వలె మనం దేవుని సన్నిధిలో ఎదిగి ఆ యొక్క నీ పోలిక, నీ రూపము, నీ యొక్క ఊపిరి మానవానికి పంపించడం జీవాత్మగా మారి నరుడిగా ఈ లోకంలో జీవిస్తున్నాం తండ్రి. నాయన వేటికి కూడా మీరు ఊపిరి వెలవలేదు, కానీ మాకు మాత్రం మీరు ఊది మమ్మల్ని మనుషులుగా జీవాత్మ కలిగిన వారిగా నిలబెట్టారు తండ్రి. స్తోత్రం. మీ హస్తములతో మమ్మల్ని దీవించాము. త్వరగా వస్తున్న యేసు నామమున స్తుతించి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. సంతృష్టి పెంపొందు ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు పరుగెత్తు గలేదు. ప్రియులారా, నేను పాపము లేని వాడనని అనుకున్నవాడు మోసములో పడిపోను. మన పాపములను మనము ఒప్పుకునేలా దేవుడు క్షమించి వేయను. ఒప్పుకునేవాడు మరింత. మీరు ఏ పాపములకు లోబడక సమస్త శోధనలను దైవవాగ్యమును బట్టి జయించకు నిశ్చయించుకున్నారా? నిజముగా పాపములను గురించి దుఃఖించి వాటిని ఒప్పుకొని ఇక మీదట
కీర్తించుడి, ఆయన నామం కీర్తించుడి. అదే ఆయన నామం కీర్తించుడి, అది మనోహారము. మన దేవుడిని యెహోవా తన ఏర్పరచుకున్న వారిని ఉత్సాహంతో వెలుపల కల్పించును. ఆకాశం సిద్ధపరిచినావు, నీవు మాకు ఈ కుమారుని ద్వారా మా ఆత్మీయ జీవన పోషణ సంస్కార భోజనం వల్ల వేసినందుకు నీకు స్తోత్రములు ఆశ్రయించున్నాము. ఇది తగిన రీతిని అర్పించుటకు మమ్మలను నీ ఆత్మ చేత అక్కడికి నడిపించినావు. ప్రియులారా, మీరెప్పుడు ప్రభువుల వద్దకు వారు తృప్తిపరచబడ్డారు. లోక పాపను మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల ఓ క్రీస్తు, నీకు సమాధానం దయచేయము. లోక పాపను మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల ఓ క్రీస్తు, నీకు సమాధానం దయచేయము. నేను చేయించినాను, అటుమంట ప్రభు దాన్ని వారికి ఇచ్చిన నేను అట్లు చేయించినాను, పుచ్చుకొని ఉండేది మీ కొరకు ఇవ్వబడిన క్రీస్తు శరీరము. ఆమేన్. యేసుక్రీస్తు శరీరము. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ శరీరమును, ఆయన అమూల్య రక్తమును, మీ ఆత్మీయ జీవమును